ఈరోజు మనము ఆరాధించడం తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే ఎట్లా ధనంలో దేవుడు దీవిస్తాడు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆరాధించడమా? బాయ్ బాయ్, ఎంత సిన్సియర్. సరే, రెండింటిని మీకు చెప్తా అట్లయితే ఈరోజు. దేవుడికి మహిమ కలుగుగాక. 2 బొనాంజాస్, ఓకేనా? ఆరాధించడంలోనే ధన సమృద్ధి, ఆరాధించడంలోనే విధేయత చూపించడంలోనే దేవుడి యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 15వ వచనం మనందరికీ తెలుసు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 14 నుండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండేది. యెహోవా ఆత్మ అతడి మీదికి రాగా అతడిలాగా ప్రకటించను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అయితే యుద్ధం ఎలా జరగాలి, యుద్ధం ఎలా జరిగితే దేవునికి మహిమ అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఈ 20:26లో యోహాను సువార్త 20:26 చదవండి. యోహాను సువార్త 20:26. 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తర్వాత శిష్యులు మళ్ళా లోపలి ఉన్నప్పుడు తోమ వాడితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగుగాక అని. ఆమేన్. ఏం కలుగుతుందంట? మనకు సమాధానం కలుగుతుందంట. ఈ 20:26లో 8వ దినమున 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు అంటున్నాడు. అంటే కంప్లీషన్. దేవుడు ఈ సంవత్సరం మన యొక్క డిజైన్ ఫుల్ఫిల్ చేసే సంవత్సరంగా, సమాధానపరిచే సంవత్సరంగా, ఆయన యుద్ధం చేసే సంవత్సరంగా ఇది ఉంది అని అంటున్నాం. కానీ మనకి ఎక్కడో ఒక చోట ఏం చేయాలా, నేను ఊరికే ఉండలేను అని అంటాం. కానీ మోషే తన ప్రజలతో అంటాడు, ఊరిక నిలిచి చూడు దేవుడు చేయు గొప్ప కార్యములు అంటాడు. కానీ ఇజ్రాయేలీలు ఊరికే ఉండడు, మనం కూడా ఊరికే ఉండదు. అయితే ఈరోజు ఉదయకాలం దేవుడు నాకు ఒక మాట తెలియపరిచినాడు. పాటలు పాడడం, చర్చికి వెళ్ళడము, తర్వాత కానుకలు ఇవ్వడం కంటే క్రీస్తు నీలో ఉన్నట్టుగా జీవించడం నాకు చాలా ఇష్టం అని అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రభువుని మనలో చూపించడం చాలా ఇంపార్టెంట్. మనల్ని ఎవరు గమనిస్తున్నారని? ప్రభు గమనిస్తున్నాడు కదా. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే దయ్యాలు మనల్ని గమనిస్తున్నాయి, దయ్యాలు మనల్ని ద్వేషిస్తున్నాయి. మరి ప్రజలు అందరూ మనల్ని గమనిస్తున్నారు. మన జీవితం లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితంగా ఉండాలని ఏర్పాటు చేయబడిన జనాంగంగా మనం ఉన్నాం. హల్లెలూయా. మరి ఇంత శ్రేష్టమైన మన జీవితాలలో ఒక ప్రణాళిక ఉంది ప్రభుకి. అది నువ్వే చేయగలవు. నీ జీవితంలో నీ పిలుపు నువ్వే సాటిస్ఫై చేయగలవు, ఇంకొవ్వరు చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కంటి రెటీనా నాకుందా? నా కంటి రెటీనా మీకుందా? లేదు. ఎంతమందికి ఆధార్ కార్డ్ చేయగల ఒక కెపాసిటీ, ఎందుకంటే కంటి రెటీనా ఒక్కరికి ఉండదు కాబట్టి ఆధార్ కార్డ్ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐ రెటీనా ఉందనేది గవర్నమెంట్ సైంటిస్టులు ప్రూవ్ చేస్తున్నారు. దానికంటే ముందరగా ఎక్కడుందండి? వాక్యంలో ఉంది. మనం ఆయన పోలిక చొప్పున పుట్టినాము, ఆయన చిత్త ప్రకారం నడిపించబడుతున్న వాళ్ళంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడి యొక్క నడిపింపు, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాం. హల్లెలూయా. మరి ఈ యొక్క ప్రత్యేకత కనుక్కోవడమే నీకున్న గొప్ప అసైన్మెంట్. ఇంకా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవునిలో నీ ప్రణాళిక ఏంటి తెలుసుకోవడమే నీ యొక్క అసైన్మెంట్. సో అది ఎలా తెలుసుకోగలుగుతామంటే, పేతురు అన్నాడు, ప్రభా నీవైతే నేను నీళ్ళ మీద నడిచి రావచ్చా అన్న వెంటనే నీళ్ళ మీద ఆయన కాలు పెట్టినాడా అండి? అడిగిన వెంటనే నీళ్ళ మీద కాలు పెట్టినాడా? జవాబు వచ్చేంత వరకు ఆగినాడు.
జవాబు వచ్చేంత వరకు ఆగినాడు. అంటే ఈరోజు మన పరిస్థితుల్లో, మన స్థితిగతులలో మనం ఏం చేయాలంటే జవాబు వచ్చే వరకు, నీ ఆరాధనలో నుండి జవాబు వచ్చే వరకు. ఆరాధన అంటే ఏమంటే దేవుని యొక్క సన్నిధి మన మీదికి దిగి రావడం. ఏదో మనకు స్వరాలు బాగున్నాయని చూపించడం కోసం కాదు. ఒక మంచి పాట పాడుతున్నప్పుడు అందరూ ఉజ్జీవింపబడాలనేది దేవుడి చిత్తం. హల్లెలూయా. అందరూ ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎంజాయ్ చేస్తూ మనం దేవుని ఆరాధించాలి. అందుకే ఇక్కడ 2వ దినవృత్తాంతాలు మనకు సారాంశంగా పెట్టినాడు. ఇక్కడ మీరు కాదు ఆ యుద్ధాలను చేసేది, దేవుడు చేయబోతున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుని ఇన్వాల్వ్ చేయాలంటే ఒకటే ఒక మార్గం ఉంది, అదే కంటిన్యూషన్. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యంగా మీరు వారి మీదకి పోండి. ప్రణాళిక మొత్తం చెప్పబడడం జరుగుతుంది. వాళ్ళు జీజు అనే వైపు వస్తున్నారు, అవునండి. మరి అలా వస్తున్నారు, ఎలా వస్తున్నారు? పంతులు తీరి వస్తున్నారు. కానీ వాళ్ళ మీదకి మీరు యుద్ధానికి ఎట్లా పోవాలనేది చూస్తుంటే, ఒక వాగు దగ్గర మీరు కనుగొందురు. ఎక్కడంట? ఎరువేలు వాగు దగ్గర మీరు కనుగొంటారు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అలా కనుగొన్న తర్వాత ఏం చేయాలంట? ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉంది. ఆమేన్. ఇక్కడ ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడండి? యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి, మీతో కూడా నున్న యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు. ఆమేన్. ఇక్కడ ఇజ్రాయేలీలకు చెప్పిన దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. యూదా వారికి చెప్పిన దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. మీరు యుద్ధ సన్నద్ధులై నిలబడండి, అంతే. దేవుడు కలుగుజే రక్షణను మీరు చూస్తారు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు పోవాలి అనేది చూస్తే విలాప వాక్యములు 5వ అధ్యాయము 1 నుండి ఎందుకు మనం ఆయన రక్షణను చూడడానికి అంటే, ఎందుకు మన యుద్ధ పన్నతుల్ని నిలబడాలి అని అంటే, మన శ్రమను దేవుడు చూడటం కోసం, మన విడుదల దేవుడు ఇయ్యడం కోసం, మన యుద్ధము దేవుడు చేయడం కోసం. హల్లెలూయా. హల్లెలూయా. చదువు. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎటిదో చూడుము. హల్లెలూయా. ఎట్లా చూడాలంట? దృష్టించి. అంటే నీ కన్ను దృష్టి మా మీద ఉంచి చూడు ఒకసారి. సో నీ కన్ను దృష్టి ఉంచి చూడడం వలన మా జీవితాలు ధన్యములైతాయి అని అంటున్నాడు. తర్వాత చాలు. మా శ్వాసము పరదేశుల వశమైందట. మా శ్వాసము అంటే పరలోకపు ఆత్మ యొక్క ఆధీనంలో ఉండకుండగా అపవాది మన శ్వాసాన్ని, మనకు పౌరసత్వాన్ని తన వశం చేసేసుకొని నరక వశం చేసేస్తున్నారు. దీని ఆంతర్యం ఏంటంటే ఇజ్రాయేలీల యొక్క స్టేటస్ లో నుండి పారిపోయినట్టు అని మనం అందరము ఇన్ని రోజుల నుండి విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అది వాస్తవం. కానీ వెన్ యూ నీడ్ టు అప్లై యువర్ సెల్ఫ్, నీలోకి నువ్వు అప్లై చేసుకునేటప్పుడు నీ యొక్క స్వాస్థ్యం పరలోకం ఉంది కదండి, నీ పౌరసత్వం పరలోకం ఉంది. అయితే ఆ పరలోకపు సన్నిధిని నువ్వు అనుభవించకుండా ఉండడానికి, ఆ పరలోకపు మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదించకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వాడు లాగి వేసుకుంటున్నాడు. పరదేశుల పాలయ్యను అంటే అపవాది వెలుగు దూతగా మారడానికి నీ వెలుగు వాడు దొంగిలించడం జరిగింది. హల్లెలూయా. మరి అలాగే ఇక్కడ మా ఇల్లు అన్యుల స్వాధీనమాయను అంటున్నాడు. మన ఇల్లు అంటే ఏంటంటే దేహమే దేవుని ఆలయము. రోమీలకు రాష్ట్ర పత్రిక మరి ఒక వాక్యం చెప్తున్నాడు, నీవు సజీవ యాగముగా నీ దేహమును సమర్పించుకో అని అన్నాడు. ఎట్లా సమర్పించుకోవాలంట? సజీవ యాగముగా నీ దేహంను దేవునికి సమర్పించుకోవాలంటున్నాడు. పైన వాటిని వెతకండి కానీ కింద ఉన్న వాటిని కాదు. అది ఎలా వెతకాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతకండి, తర్వాత మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇక్కడ అవన్నీ అనుగ్రహించబడడానికి కూడా మాకు సాధ్యం కావడం లేదు అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. నేను ఆత్మ చేత పాడాలనుకుంటున్నప్పుడు శరీరం ఆటంకపరుస్తుంది, ఆత్మకు శరీరానికి ఏ సమకూర్పు జరగడం లేదు. గలతీలకు రాష్ట్ర పత్రికలో, రోమీలకు రాష్ట్ర పత్రికలో మనం దీన్ని చదవగలుగుతాం.
నేను అనుకుంటాను, తీర్మానించుకుంటాను ఇలా చేయాలని, కానీ నాకు అవ్వడం లేదు. ఎందుకు అంటే మా ఇల్లు అన్యుల స్వాధీనమాయను. ఇల్లు అంటే ఏంటండి? నీ యొక్క ఫ్లెష్, నీ గుడారము. నీ గుడారాన్ని అపవాది వెళ్తున్నాడు. పాట పాడదామంటే ఏం పాడతావులే, పండుకో కొంచెం సేపు. అవునా? నిద్రపోకుంటే అసలు నీ ముఖం బాగుండదు తెలుసా, నీ ఆరోగ్యం బాగుండదు తెలుసా. ఎన్ని గంటలు నిద్ర ఉండాలి నీకు? ఎంత నిద్ర ఉంటే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటావు? మళ్ళీ లేచి పనులు చేసుకోవాలా. సో ఇలా మనల్ని వాడు ఫీడప్ చేస్తూనే ఉంటారు. అయితే దేవుని యొక్క నడిపింపును, దేవుడి యొక్క పిలుపును బట్టి మనము ఎలా ఉండగలగాలి, ఏ సమయంలో మనం ప్రార్థించాలి, ఏ సమయంలో కనిపెట్టాలి, ఏ సమయంలో ఆరాధించాలి అనేది మనం ఎరిగి ఉండాలి. అవన్నీ ప్రణాళిక ఇక ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో మీరు రేపు వెళ్ళండి అంటున్నాడు. రేపు వెళ్ళండి, యెహోవా రక్షణ మీరు కన్నులారా చూస్తాడు. ఎందుకంటే యుద్ధము చేసేది ఎవరట? యెహోవాయే యుద్ధం చేయబోతున్నాడు. ఆయన మీకు రక్షణ చూపించబోతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. రక్షణ కలిగజేయడం అంటే ఏంటండి? నీళ్ళలో బాప్తిజం తీసుకోవడమా? కాదు. మళ్ళీ ప్రభు యొక్క శ్వాసంలో నిలబడిన నువ్వు పలికినది నెరవేర్చగలిగే అధికారం నువ్వు చూసుకోగలుగుతున్నావు. ప్రైజ్ ఎలా. అందుకే ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేసినప్పుడు ఆ పాటలోకి నువ్వు ఇన్వాల్వ్ అయిపోవాలి. హల్లెలూయా. ఆరాధన చేసినప్పుడు ఆడ నువ్వు ప్రభుని చూడగలగాలి. హల్లెలూయా. ప్రభుతో నువ్వు కలిగి ఉండగలగాలి. నేను ఆరాధన చేసినప్పుడు ఫస్ట్ డల్ గా స్టార్ట్ అయ్యింది. డల్ గా కాదు, మొట్టమొదట మనం ఆరాధన ఎట్లా చేయాలా? ఉజ్జీవంతో కూడిన పాటలు పాడాలి. సింగిల్ గా ఉన్నప్పుడు మనం ఫీల్ అవుతుంటాం కదా, మన ఉద్దేశాలకు అనుగుణంగా మనం పాడుతుంటాం, ఆత్మ నడుపుకుంటున్నాడు. కానీ ఒక సహవాసంలో ఉన్నప్పుడు అందరికి వచ్చిన పాటలు, అందరూ ఇన్వాల్వ్ అవ్వగలిగే పాటలు మనం పాడాలి. హల్లెలూయా. సో అలా పాడడం వలన దేవుని మహిమపరిచే వారంగా ఉంటాము. ఆమేన్. మరి మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారం, మా తల్లులు విధవరాండ్లైరి అంటున్నాడు. చాలా మంది గమనించనందువలన, అపవాదిని తండ్రిగా చేసుకున్నందువలన తాగుడుతో, వ్యసనముతో, వ్యభిచారముతో పడి చచ్చిపోతున్నారు. చాలా మంది తల్లిదండ్రుల యొక్క జీవితాలలో తల్లి ప్రార్థనా పరురాలు కానందువలన భర్త మార్పు జరగడం లేదు కదండి. కొంతమంది కొన్ని రకాల బానిసత్వం కింద, ఆ కార్యం కింద ఉన్నందువలన వారి పరిస్థితులు అన్ని ఎలా ఉన్నాయంట? నిర్వియోగముగా, నిష్ప్రయోజనముగా ఉన్నాయంట. దేవుడికి అగ్రమించే విధంగా లేవు. అందువల్ల మేము దిక్కు లేని వారం, తల్లి లేని తండ్రి లేని వారంగా మా తల్లులు విధవరాండ్లు అయి ఉన్నారు అంటున్నాడు. ద్రవమిచ్చి నీళ్లు త్రాగుదాం, క్రయములకు కట్టెలు తెచ్చుకుంటే మమ్మల్ని తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. సో ఈ విశ్రాంతి రావాలంటే మనం ఏం చేయాలంటే ద్వితీయోపదేశకాండం 8:6లోకి వెళ్తామని. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. మరి ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన చెప్పినది చేయడమే. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్పినది చేయగలిగితే జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. ఆయన ఏం చెప్తున్నాడు? రేపు ఈ విధంగా చేయండి, ఇలా నడుచుకోండి, దాని వలన మీకు మహిమ, దాని వలన దేవునికి ఘనత వస్తుంది అని అంటున్నాడు. దేవునికి మహిమ రెట్టింపు అవుతుంది. దేవుని యొక్క మహిమాన్వితమైన గొప్ప కార్యాలను బట్టి అనేకులు ఆయన తరం చెప్పుకోవడానికి కావాల్సిన గొప్ప దేవుడని, ఆయన ఎందుకు విశ్వాసించి రక్షణ పొందుటకు కావాల్సిన మార్గంలో నడుస్తాడని ప్రభు ముందుగానే చెప్తున్నారు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 32:1 చూడండి. ఫస్ట్, ఆకాశ మండలమా చెవియగును, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట విను. సో ఎలా మాట్లాడుతున్నాడు అనేది చురుకైన ఆత్మ మనం కలిగి ఉండాలంట. విశ్వాసి చురుకైన ఆత్మ ఉండాలంట, వివేకం కలిగిన వాడే ఉండాలంట, జ్ఞానముతో యుద్ధము చేయవారుగా ఉండాలంట. హల్లెలూయా. సో చురుకైన వారుగా ఉండి దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, మనం పాట పాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో వినగలగాలి. పాట ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతో. ఆమేన్. మన పాట పాడుతున్నప్పుడు మన పాట మన హృదయాన్ని తాకుతూ చెవులలో నుండి మన అంతరంగంలోనికి, మన మైండ్ లోనికి వెళ్తున్నప్పుడు, నీ కడుపులో జీవజల నదులు ఉబ్బుకుచ్చు నిన్ను ఉత్తేజపరుస్తున్నప్పుడు నీకు ఒక వచనము, ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ వచనం ద్వారా నన్ను కంఫర్ట్ చేస్తున్నాడు, ఈ యొక్క పల్లవి లేకపోతే ఈ యొక్క రాగం వలన నన్ను ఆదరిస్తున్నాడు.
హల్లెలూయా. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. ఆ పాట పాడుకున్నప్పుడు నేను నిజంగా నాలో నా ప్రభు ఉన్నాడు కదా, అయోగ్యమైన పాత్రగా ఉన్న నన్ను ప్రత్యేకపరిచి పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ముద్రించి ఆయన నాలో ఉన్నాడు, ఆయన నా పైన ఉన్నాడు, ఆయన నా అంతరంగంలో నివాసి అయి ఉన్నాడు అనుకుంటాను. హల్లెలూయా. అందుకే ఆయనలో మనం వర్ధిల్లాలి, ఆయనలో మనం ఉజ్జీవింపబడాలి, ఆయనలో మనం ఆనందించగలగాలి. ఆ పాటలో నువ్వు పరకాయ ప్రవేశం చాలు, సింక్ అయిపోవాలి ఆ పాటకి తగినట్టుగా. మరి నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య. ఆయన మనతో ఉన్నాడని, ఆయన మనల్ని నడిపిస్తున్నాడని, ఆయన మనతో కంఫర్ట్ చేసే మాటలు మాట్లాడుతున్నాడు. అదిగో ఒక ఒక వచనం అయితే ఉంటది, ఆ వచనం నేను ఎక్కువగా ఇష్టపడను. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే వెలివేసిన మరి మన జీవితాలలో అంటే ఆ యొక్క దుఃఖకరమైన ఆట నాకు అవసరం లేదు ప్రభా అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు నేను ఆ పాట పాడితే మీరు వింటారో లేదో, నాతో ఏ వచనంతో దేవుడు పాడింటాడు అంటే హార్ట్ కి టచ్ చేస్తాడో ఆ పదంతోనే నేను ఆరాధన స్టార్ట్ చేస్తాను. అవునా? ఏ పాట దాంట్లో నుండి నేను ఏ వచనం తీసుకుంటా మీకు అందరికీ గుర్తుంది? నీకు ఇలాలో ఏదివా లేదు అసాధ్యం. అవునండి, దేవుని గణపరిచేటప్పుడు తక్కువ చేసి చూడదు. ఆయన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేయగలవాడు. హల్లెలూయా. ఈ కుక్కన మనిషి అని దేవుడు అడిగితే నీ చిత్తం ప్రభా అని హేష్కేలాగా అనాలి. ఎందుకంటే నేను కుక్క అనే లోపల ఆయన మనిషి అంటే అది మనిషి అయిపోతుంది. అవునా? అది చెడ్డ కుక్కన అంటే అది నీ వెలుగుతో ప్రభా అనగలగాలి, అంత చురుకుగా ఉండగలగాలి మనం. ఆమె హల్లెలూయా. ఆ చురుకుతనమే రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పేది ఫస్ట్ వినాలంట. ఆకాశం ఆలకించుము, భూమి ఆలకించుము అని అంటున్నాడు. కీర్తన 49:1 వచ్చేసరికి సర్వజనులారా ఆలకించుడి అని అంటున్నాడు. ఏమంట? అందరితో నేను మాట్లాడుతున్నాను, మీరందరూ వినడానికి వేగిరపడండి అంటున్నాడు. హల్లెలూయా. కానీ మనమే దేవుడికి ఆజ్ఞాపిస్తాము, నా మాట వినడానికి నువ్వు టైం తీసుకోదేవా అని. అవునా? ప్రభా ముందు నేనేం మాట్లాడుతున్నానో అది నువ్వు చెప్పేది వినను నేను అనే పొజిషన్ లో బ్లా 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 అని ప్రార్థన చేసి ఇట్లా దూర్చి ఇట్లా అనుకొని ఇంట్లో కూర్చుంటాం. కానీ ప్రార్థన అనేది ఒక కమ్యూనికేషన్, ఆరాధన అనేది కూడా ఒక కమ్యూనికేషన్. ఆరాధనలో నుండి కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకే కొత్త గీతం పాడినారంట పరలోకంలో 2 సార్లు ఉంటది కొత్త గీతం పాడినారు. హల్లెలూయా. మరి నీకంటూ నీకు విమోచించిన ఒక పదం దొరికినప్పుడు ఆ పదాన్ని బట్టి నువ్వు కొత్త గీతం పాడగలగాలి. ఇదిగో నాకు బాగాలేదు, నాకు చింత, నా శరీరంలో అస్వస్థత ఉంది, నేను విడుదల పొందలేకున్నాను అని మనం మాట్లాడుతుంటాం. కానీ ఆ విధంగా అయితే ఆశీర్వాదాన్ని పొందుకోలేమండి. ఎప్పుడైనా పాట మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు పాడండి, సంతోషంగా ఉన్నప్పుడు పాడండి. ఆరాధించటం వలన దేవుడు నీ అవయవాలని నూతన పరుస్తాడు. హల్లెలూయా. నీకు జీవాహారమును అందజేస్తున్నాడు. మనం రొట్టె ద్రాక్షరసాన్ని తింటున్నాం, దాని వలన మనకు స్వస్థత. వాక్యాన్ని తింటున్నాం, దాని వలన స్వస్థత. మంచి పదాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దాని వలన స్వస్థత. సో మానసికంగా, శారీరకంగా అన్ని విషయాలలో మనకు స్వస్థత రావాలి. హల్లెలూయా. మరి ఆయన ఆజ్ఞలను పాటించాలంట. ఆయన ఆజ్ఞలలో మొట్టమొదట ఆయన మాటను ఆలకించే వారుగా ఉండాలి. 105వ కీర్తన 38 చూద్దామని. 105 భయం పుట్టిందంట. దేవుడి మాట వినే ఇశ్రాయేలులను బట్టి అన్యులకు భయం కలిగిందంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము అన్యులలాగా బ్రతికితే మరి ఇతరులను చూసి మనం భయపడతాం, కానీ మనల్ని చూసి లోకం భయపడాలి. మనల్ని చూసి లోకము, పరిస్థితులు అన్ని దాసోహం అవ్వాలి. హల్లెలూయా. దాసోహం అవ్వాలంటే నువ్వు ఆరాధన చేయగలగాలి.
హల్లెలూయా. ఆరాధన చేస్తున్నప్పుడు యుద్ధము దేవుడిదిగా మార్చబడుతుంది. మరి ఇక్కడ మీరు యుద్ధం చేయవలసిన అవసరత లేదు అని అన్నాడు. యుద్ధం చేయవలసిన అవసరత లేదంటే మరి ఎలా అంటే దేవుడు యుద్ధము చేయబోతున్నాడు, మీరు ఊరిక చూడండి అని అంటున్నాడు. ఆరాధించడం వలన, మీరు ఇలా నిలబడి దేవుని ఆరాధించడం వలన యుద్ధం చేయబోతున్నాడంటే మోయాబీయులు, అమోనీయులు, మోయనీయులు, ఈ ముగ్గురు వాళ్ళు యూదావారు వీరు యూదావారు అని ఒకరికొకరు భ్రమ కలిగేటట్టుగా దేవుడు వారు యుద్ధం చేసుకుంటే బెరాకా లోయలోకి వెళ్ళి వీళ్ళ శవాల మీద పడిన బంగారాన్ని అంతా స్వాధీనం చేసుకున్నందువలన ఆ బెరాక్ లోయ అంటే దేవుని ఆరాధించడం, స్తుతి లోయ అనే పేరు పెట్టినారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం ఎలాంటి దేశంలో ప్రవేశపడతాడంట? మంచి దేశం. మంచి దేశంలోకి నిన్ను ప్రవేశపెడతారు. అది నీటి వాగులు గల దేశము. నీటి వాగులు గల దేశం అంటే మనకు సంపూర్ణ సంతోషాన్ని ఆస్వాదించగలిగి శుద్ధ జలంను కలిగిన దేశంలోకి మనం వెళ్తున్నాం. చూడండి, దాహమైనప్పుడు స్ప్రైట్ తాగితే దాహం తీరుతుంది అని అడ్వర్టైజ్ చేస్తాం. నిజంగా దాహం తీరుతుందా? మళ్ళీ వెంటనే దాహం అవుతుంది. కానీ మంచినీళ్ళు తాగండి, దాహం తీరుతుంది, నెమ్మది అనిపిస్తుంది, మళ్ళా మనకు తృప్తి కలుగుతుంది. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఈ డ్రింక్స్ తీసుకోవాల్సిన అవసరం లే, ఖచ్చితంగా మంచినీళ్ళు తీసుకుంటే చాలు. మన శరీరంలో 70% నీటి % ఉంది కాబట్టి ఆ 70%కి ఏం అందజేయాలో అదే అందజేయగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక 30% ఏముందండి? మాంసం కదా. ఆ మాంసము, శరీర మాంసంని దేవుడు ఎలా పోషించమన్నాడు? నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో తన ప్రజలకు ఏమి తినమన్నాడో వాటి ప్రకారం వాళ్ళందరూ బ్రతకడానికి ఇష్టపడలేదు. సో అపవిత్రమైన వాటిని తింటున్న విధానాన్ని బట్టి అనేక రోగాలు వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. చైనా వాళ్ళని ఎంత తిట్టుకున్నాం కరోనా వచ్చినప్పుడు. వాడు ఎలుకలు తిన్నందుకే వచ్చింది, పందులు తిన్నందుకే, పాములు తిన్నందుకే, పురుగులు తిన్నందుకే అని రకరకాలుగా తింటూ వచ్చినారు. కానీ నిజంగా మన జీవితాలలో, మన పరిస్థితులలో వాక్యం తిననందుకే వచ్చిందని ఎవరన్నా అనుకున్నారా? వాక్యంలో నేను కొదువుగా ఉన్నందు వల్లనే బలహీనత వచ్చిందని ఎవరైనా అనుకున్నారా? కొంతమంది గుణపటలు ధరించి వీధులలో అరవడం మరి మనం వాట్సాప్ స్టేటస్లలో చూస్తున్నాం. అయితే నిజంగా జ్ఞానులు తప్ప ఇంకెవ్వరూ కనుక్కోలేరు దేవుని యొక్క వాక్యంలో ఉన్న మహిమను. అంటే ఈరోజు మనం వాక్యాన్ని ఇష్టపడుతున్నామంటే మనమంతా ఎవరమండి? జ్ఞానులు, ఆయన బిడ్డలం. కాబట్టి మనల్ని వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి, వారు ఊటలోను, అగాధ జలములు గల దేశము, అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్టు, దానిమ్మ పండ్లు గల దేశం, ఓలివ నూనెయు తేనెయు గల దేశం అంట. అంటే ఇక్కడ గోధుమలతో తృప్తిపరుస్తాడంట, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లు గల మంచి ప్రదేశంలో నేను ఉంచుతాను అంటున్నాడు. ఓలివ తైలము అభిషేకానికి, స్వస్థతకి సాదృశ్యం. ఓలివ తైలం, దానిమ్మ పండ్లు పరలోకానికి, సంతోషానికి సాదృశ్యం. ద్రాక్ష పండ్లు కూడా సంతోషానికి, స్వస్థతకి సాదృశ్యం. హల్లెలూయా. మంచి సమరయుని కథలో చూస్తే ఒక వ్యక్తి కొండ నుండి దిగి వస్తున్నప్పుడు అతని వస్త్రాలను కొట్టి లాక్కొని వెళ్ళినప్పుడు మంచి సమరయుడు వచ్చి అతని యొక్క గాయములను నూనె పూసి మెత్తన చేసి ద్రాక్షరసంతో అతన్ని తృప్తిపరిచి తర్వాత పుటబూల ఇళ్ళకి అప్పగించడం జరిగింది. అంటే ఈరోజు మన యొక్క ఉద్దేశంలో మనల్ని కాపాడుకోవాల్సింది ఏంటి అంటే వాక్యం అనేది తైలముకు సమానం. గాయము చేతి మీద అయిన దానికి ఆయిల్ రాసిండొచ్చు, కానీ అంతరంగంలో అయిన గాయాలకు ఆయిల్ రాయగలుగుతామని ఆయిల్ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. అదే వాక్యము ద్వారా మనం కట్టబడతామంట. హల్లెలూయా. మరి ఇక్కడ తేనెయు గల దేశం అంట. తేనె జ్ఞానమునకు సాదృశ్యం, మధురత్వానికి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ తేనె మనం ఆయన నామం జుండల కన్నా యేసునామమే మధురం కదా. ఆ పాట గుర్తుందా? యేసయ్య నామమే, యేసయ్య సన్నిధే బహుపూజ నియం. అంటే ఈ తేనెను తిన్నందువలన ఒక వ్యక్తి అవిధేయుడుగా అన్నాడు యోనాతాన్. కానీ పాలు తేనెను కలుపుకొని తాగితే జ్ఞానం వస్తుందని యెషయా గ్రంథంలో రాయబడింది.
రైసలా పాలు వాక్యానికి సదృశ్యం, జ్ఞానము పరిశుద్ధాత్మ సన్నిధికి సదృశ్యం. కాబట్టి తేనె అనేది జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది, తీయవచ్చు. మరి ఎలాంటి దేశం అంట? కరువు అనేది లేని దేశంలో నిన్ను ఎంటర్ చేస్తాడంట. ఏం చేయడం వలన? ఆయన ఆజ్ఞలను పాటించడం వలన. ఆయన ఆజ్ఞలలో మొదటిది ఏం చెప్తున్నాడు? ఆకాశం ఆలకించుము, భూమి చెవియగ్గుము అంటున్నాడు. చెవియగ్గి సర్వజనులారా చెవియగ్గి నా మాట వినుడి అని అంటున్నాడు. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటండి? ఆయనను ఆరాధించడానికి ముందర చెవి ఎగ్గి నోరు తెరవాలి. ప్రార్థించడానికి ముందర చెవి ఎగ్గి నోరు తెరవాలి. హల్లెలూయా. సో మనము ప్రార్థించే ప్రార్థన మన చెవి వినగలగాలి. ఆమేన్. మనం ఏం ప్రార్థిస్తున్నాం అనేది నీకు అర్థం కాకపోతే, మర్చిపోతా అంటే ఒకసారి రికార్డ్ చేసుకోండి. నీ ప్రార్థన వలన నీకు ఆశీర్వాదం ఉంటే దేవునికి ఘనతను తీసుకొని వస్తుంది. నీ ప్రార్థన నీకు విసుగు కలగజేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం జరిగినట్ట? నీ ప్రార్థన నీకే విసుగొస్తే దేవుడు ఎందుకు వింటాడమ్మా అన్నట్టు ఉంటాడు. దేవునికి మహిమ కలుగునే గాక. సరే, సామెతలు 28వ అధ్యాయం చూడండి. సామెతలు 28:13. ప్రైజ్ లార్డ్. అతిక్రమంగా దాచిపెట్టువాడు కనికరం పొందాడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు. వాడు ధన్యుడు అని పిలిపించుకుంటాడంట. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలంటే, మొట్టమొదటి ఆజ్ఞ ఆయనకు చెవి ఇవ్వాలి. రెండవది వచ్చేసి పాప ఎక్కడైనా ఉందా, దేవుని స్వరం వినలేని యొక్క గోడ నీకు నాకు మధ్యలో అడ్డం ఏమన్నా ఉంటే క్షమించు దేవా అని రొమ్ములు కొట్టుకుంటూ, వస్త్రాలని కాదు చించుకోవాల్సింది, హృదయాన్ని చించుకొని ప్రభు దగ్గర విజ్ఞాపన స్టార్ట్ చేయాలి. సో అలా ఆరాధన కూడా అలాగే స్టార్ట్ చేసినప్పుడు ఆరాధన ద్వారా దేవుడు మాట్లాడతాడు. అలాగే ఆరాధనతో ఎలా కనెక్ట్ అవుతావో అలాగే ఆత్మ రిలీజ్ లోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. హల్లెలూయా. ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం అనేది దేవుడు మనకిచ్చే గొప్ప ఆధిక్యత. దానియేలు దర్శనాలు చూస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు కదండి. కానీ ఆయన ఉపవాసం ఉండి ఆరాధించి ప్రార్థిస్తూ 21 రోజులు కనిపెడుతున్నప్పుడు అప్పుడు ఆయన రిలీజ్ ఓపెన్ అయ్యి దేవదూతను చూడగలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు మనం అందరము ఆత్మ నేత్రములు వెలిగించబడాలంటే, విననేరకుండా ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు, ఇవ్వనేరకుండా ఉన్నట్లు నా చేతులు కూర్చ కాలేదు, నీకు నాకు మధ్యలో పాపంలో అడ్డుగూడగా నిలిచిన ఆయన వచనాన్ని మొట్టమొదట జ్ఞాపకం చేసుకొని, అయ్యా నీ స్వరాన్ని వినలేని నా స్థితి నాకు దూరమైపోను గాక, నిన్ను పెనవేసుకోగలిగే పరవశించగలిగే ధన్యత నాకు అనుగ్రహించు, నీ సన్నిధి కాంతి నా మీద నా ముఖము మీద ప్రకాశింపచేయి, నీవే ఉజ్జీవముతో నన్ను నింపు, ఉత్సాహముతో నన్ను యజమానుడై ఏయు అని అడగాలి. హల్లెలూయా. అలా అడిగినప్పుడు ఆయన మనల్ని ఉత్సాహముతో ఉజ్జీవముతో నింపుతూ ఆయన మనల్ని మన యొక్క గృహంలో ధన సమృద్ధిని కూడా ఇస్తాడు. నేటి వలె స్థాపించుటకు ఆయనకు సామర్థ్యం ఉందంట. అది ఏంటి? కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. అంటే నేను చాలా మందిని విశ్వాసాలను చూసినాను అనమాట. ఏదైనా కార్యం జరగాలన్నప్పుడు సెలవు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా ఏమైనా చేస్తారు. వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఎక్కడ చూసినా చర్చిలో వాళ్ళే కనబడుస్తారు. కార్యం నెరవేరిన తర్వాత ఎక్కడ ఉంటారంటే ఎక్కడ చూసినా హోటళ్లలో, ఇండ్లలో హ్యాపీగా ఉండే అకేషన్స్ లో ఉంటారు. దేవునికి ఇవ్వాల్సిన ఆ మొదటి స్థానం ఎప్పుడు ఇస్తారంటే కష్టం వచ్చినప్పుడు ఇస్తారు. కష్టం అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవునికి దూరం ఎలా కావాలా, దేవునికి ఎంత దూరం అయితే నాకు ఆశీర్వాదం, దేవుడిని నేను దూరంగా ఉండడాన్ని బట్టి కంఫర్ట్ గా ఉంటానంట. అప్పుడు దేవుడు ఒకటే చేస్తాడంట, మళ్ళా తను ఇచ్చిన ఆశీర్వాదాలను తీసుకుంటాడంట. అదే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆజ్ఞలను విని పాటించినప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. అయితే మదించి అంటే గర్వపడి మీరు మళ్ళా నన్ను మరచినప్పుడు వాటన్నిటిని మళ్ళీ నేను తీసేస్తాను, మీరు అహంకారపడడానికి వీలు లేదు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనకు తండ్రి అయినాడు, ఆయన మనకు అన్న అయినాడు, ఆయన మన కాపరి అయినాడు, ఆయన మన యాజకుడు అయినాడు, ఆయన మన భర్త అయినాడు, ఆయన మన ప్రియుడు అయినాడు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మన నాన్నకు కానీ భర్తకు కానీ విధేయత చూపించకపోతే నీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వస్తారా అండి? వెంటనే ఏమంటాడు, ఏం నీకు తమాషాలుగా వేస్తున్నా, నాకు నువ్వేం మాటలేనావు కానీ అని అంటే
అవునా? అన్న తమ్ముళ్ళు కూడా అంటాడు, పోయే పో, నువ్వు నా పని నవ్వు, నేను నీ పని నాలా అంటాడు. అవునా? అలాగే దేవుడు కూడా తన మాట వినగలగాలి, తనకు సమయం ఇవ్వాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి నీ నుండి కావాల్సిన సమయం ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ నుండి నువ్వు ఆరాధన చేస్తుంటే ఆరాధన ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. దర్శన రీతిగా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, కలర్స్ ద్వారా మాట్లాడతాడు, నంబర్స్ ద్వారా మాట్లాడతాడు, మెలనైన స్వరాన్ని వినిపించేటట్టుగా మాట్లాడతాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని అంటున్నా ఆయన, సర్వజనులారా మీరు చెవియొగ్గుడి అని అంటున్నా ఆయనని మీరు మర్చిపోతే ఏమైనా ఉందా అండి? మీ సంతోషం రెట్టింపు కాదు, మీ సంతోషం పరిపూర్ణం కాదు. కాబట్టి దేవుని మనం దూరం చేసుకోకూడదు. ఎలా ఉండాలి? బుద్ధిగల కన్యకలుగా ఉంటాయి. అనుదినం నూనెను నింపుకున్న వెలిగించబడిన వారుగా, ఏ క్షణం వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని రెడీగా ఉండే వాళ్ళుగా ఉండాలి. అప్పుడు ఈ 2026లో ప్రభు ఏమైనా చేయగలడు అనే ఒక గొప్ప మాట నీ జీవితంలో అనేకులు చూడగలుగుతారు. ఆమేన్. అనేకులు వినగలుగుతారు. హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి చెప్పాల్సిన పరిస్థితి లేదండి. ఈ సంవత్సరంలో దేవుడు ఏమైనా చేయగలడు అన్నట్టుగా నీ పరిస్థితిని మార్చేస్తాడంట. అలాగే ఆయన అంటున్నాడు చూడండి, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగ చేయవాడు ఆయనే. నువ్వేదో నా బలం వలన నేను డబ్బు సంపాదిస్తున్నాను, నా జ్ఞానం వల్ల బంగారు సంపాదిస్తున్నాను, ఇంకా ఇతర వాటి వలన నేను సంపాదిస్తున్నాను అనుకుంటున్నాము. వెండి నాది, బంగారు నాది అని అన్నాడు దేవుడు. అందరు ఇప్పుడు కానీ బంగారు మనల్ని విమోచించదు, వెండి మనల్ని పరిశుద్ధపరచదు. కానీ దేవుడి యొక్క నామం మనల్ని విమోచించింది, ఆయన యొక్క రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. కాబట్టి ఆయనని జ్ఞాపకం చేసుకోవడంలో, ఆయనని మనం కలిగి జీవించడంలో ఉన్న ధన్యత ఇక దేనిలో లేదు అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనని కలిగి జీవించగలిగే కృప మనం నిత్యము కలిగి ఉండగలగాలి, వివేచన కలిగి ఉండాలి. నువ్వు దేవుడికి ఇచ్చుటలో శ్రేష్ఠుడువేమో, ఇచ్చుటలో శ్రేష్ఠురాలువేమో, ప్రార్థించుటలో శ్రేష్ఠురాలువేమో, పాటలు పాడుటలో శ్రేష్ఠురాలువేమో, ఎక్కడ ఎలా ఉన్నావో వాటన్నింటిని బట్టి దేవుడికి నీ సమయాన్ని వ్యర్థం చేయకూడదు. నీవు పాడుతుంటే దేవుడి మహిమ ప్రజల మీదకి రావాలని సిద్ధపడాలి. నువ్వు ప్రార్థిస్తే ప్రజల జీవితాలలో కార్యాలు జరగాలి అని రావాలి. సంఘంలో మనం ఒక ఉజ్జీవింపబడిన ఆయుధాలుగా దేవుడికి కావాలి. కాబట్టి దేవుని గణపరచడానికి ఎట్లా పరిగెత్తుతూ రావాలి. సో అలా ఉండగలిగితే మీరు భాగ్యమును సంపాదించుకోగలిగే సామర్థ్యం దేవుడే ఇస్తాడంట. ఆయన సన్నిధిలో కనబడితే ఆ భాగ్యం మీకు అనుభవించబడుతుంది. హల్లెలూయా. జొన్నలు విత్తితే ఏమొస్తుందండి? జొన్న చెట్టు వస్తుంది, అంతేగాని రావి చెట్టు వస్తుందా? ఏం విత్తితే ఆ చెట్టే వస్తుంది కదా. కాబట్టి బంగారు విత్తితే బంగారు వస్తుంది. కాబట్టి మనం బంగారు కావాలనుకో ఏం విత్తాలి? బంగారు. డబ్బులు కావాలంటే చెప్పండి, భయపడాల్సిన అవసరం నేను అడగను. డబ్బులు కావాలంటే అయితే ఈరోజు మరి కొంతమంది డబ్బులు విత్తి కూడా డబ్బులు పొందుకోలేకపోతున్నారు, బంగారు విత్తి కూడా బంగారు పొందుకోలేకపోతున్నారు. మరి జొన్న గింజలు విత్తితే ఎందుకు జొన్నలు రెగ్యులర్ గా వచ్చేస్తున్నాయి? ఎందుకు నువ్వు విత్తినది ఆశీర్వదించబడలేదంటే గర్వముతో విత్తుతున్నావేమో, జాగ్రత్త. విధేయతతో విత్తడం లేదేమో. నీ విత్తనం 2 అంతలు కాదు 1000 అంతల నిబంధన ప్రకారం మనం ఆశీర్వదించబడమే దేవుడి యొక్క ఉద్దేశమైంది. ఆమేన్. మనం ఆశీర్వదించబడటాన్ని బట్టి దేవుడు మహిమను అందుతాడు. సంతాన ఫలం, భూఫలం అన్ని నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలలో నువ్వు నిలబడుతున్నావు కాబట్టి. శేష జీవితం అంతా ఎట్లుండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పాపంలో ఒప్పుకున్న నీ జీవితంలో పాపము యజమానుడు లేడు కాబట్టి దాసపుత్రాత్మ కాదు దత్తపుత్రాత్మ ఇవ్వబడిన వారిగా క్లైమ్ చేసుకోగలగాలి. ఇప్పుడు క్లైమ్ చేసుకోవడం మనకు తెలియదు, వాక్యం మనకు రాదు. కానీ మరి ఎలా క్లైమ్ చేసుకుంటావు? ఎలా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అంటే ఆరాధించుటను బట్టి. నువ్వు ఆరాధిస్తుంటే కూడా ఆ పదాలని నువ్వు ఉచ్చరిస్తున్నావు కాబట్టి సృష్టి యావత్తు ఆలకించడం మొదలు పెడుతుంది. నువ్వు మాట్లాడే మాట దేవుని మాట అయినప్పుడు సృష్టి యావత్తు మిగిలిన ఆసక్తితో నీ కార్యం నెరవేర్చడానికి, నీకు కావలసిన ధన సమృద్ధినివ్వడానికి, నీకు కావలసిన యుద్ధంలో శక్తి పొందుకోవడానికి ఈ యొక్క పంచభూతాలు నీకు సహకరించడం స్టార్ట్ చేస్తాయి. హల్లెలూయా.
అందుకే దేవుడు జలములలో పడి నువ్వు నడిచినప్పుడు జలములు నిన్ను ఏమిచ్చే, అది ఇజ్రాయేలీలు వెళ్తుండే సముద్రము ఘోషిస్తున్న సముద్రం సైతం తల ఉంచుకొని వాళ్ళకు మార్గం ఇచ్చిందని, అలాంటి పిలుపులో నేను ఉన్నాననే ధైర్యముతోను ఆ పాట పాడాలి. హల్లెలూయా. అగ్నిలో కాలిపోంటే శత్రుఘ్న మేషక అబేద్నెగోల మధ్యలో దేవుడు దిగి వచ్చినాడు కనుక అగ్ని వంటి మహాశ్రమలలో ఆయన దిగి వస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. దిగు నన్ను శ్రమ పెడుతున్న సాతాను సైతం చూడాలి, నన్ను శ్రమలోకి తీసుకొస్తున్న ప్రతి మనిషి చూడాలి అన్నాడు. హల్లెలూయా. చేతబడులు చిలంగితనాలు వీటన్నిటికంటే గొప్పవండి నీ మాట యొక్క ప్రభావము నీ జీవితంలో పనిచేస్తుంది. అయితే నాకు వాక్యము రానకంటే 1-2 పాటలు నేర్చుకున్న ఆ పాటల యొక్క భావం నీకు అర్థమయ్యేటట్టుగా పాడిన పాటే పాడండి, పాడిన పాటే పాడండి. పాడిన పాటను బట్టి దేవుడు నీకు ఏం రెవల్యూషన్ ఇస్తున్నాడో దాన్ని బట్టి ప్రభావం ఇది చేయబోతున్నావు, నీకు స్తోత్రం హల్లెలూయా అని చెప్పండి. He will give grace. ప్రార్థించేటప్పుడు మనకి నిద్ర వస్తున్నప్పుడు కూడా ఒక మంచి పాట ఎత్తండి, పాటలో నుండి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. తర్వాత మౌనంగా నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు కళ ద్వారా లేకుంటే ఒక దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. రోషం కలిగిన సైనికుల లాగా మీరు ఉండండి. అట్లీస్ట్ గంట అయినా మీరు ప్రార్థన చేయలేరా అని అంటే గంట ప్రార్థనకు కూడా మన సమయం సరిపోవడం లేదు, కూర్చోవడం లేదు. కానీ మనం మొట్టమొదట సమ్మతింపకయే ఇద్దరు ఏకీభవించరు అని యెషయా గ్రంథంలో ఉంది. కాబట్టి జటి అయిన వాడితో పోరాడు, వాడు క్రమంగా పోరాడాలి అనేది. ఆ జటి అయిన వాడు ఎవరు? సాతానుడు. వాడి ముందర మనం పోరాడాలంటే మన జీవితంలో పాపం అనే మలినం లేకుండా ప్రతిరోజు ప్రభు యొక్క రక్తంతో మనం కడుక్కోవాలి. ప్రతిరోజు ప్రభువులో తీసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే అనుదినము వారు సహవాసం ఎందును ప్రార్థన ఎందును రొట్టె విరుచుట మెలుకుగా కలిగిన 4 రూల్స్ ఆది అపోస్తులు చేస్తున్నారు. ఇంటింటా రొట్టె విడిచినారు. కాబట్టి అనుదినం రొట్టె విడిచొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇంట్లో యజమానుడు విశ్వాసి అయితే యజమానుడు పిల్లలందరినీ గుర్తుపెట్టుకొని ప్రభు వాళ్ళని తీసుకోవాలి భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో. అప్పుడు మీ ఆత్మీయమైన నేత్రములకు అధికమైన వెలుగు వస్తుంది, మీ శరీరాలకు స్వస్థత, మీ జీవితాలకు వణుకు భయముతో కూడి నడిపింపు ఉంటుంది. కాబట్టి సాతాను ఎంత మాత్రం మన గృహాన్ని మన శరీరాలను ఏలుబడి చేయలేడు. అన్యుల నివాసముగా ఈ శరీరము ఈ దేహం ఉండకూడదు. దేవుని యొక్క నివాసంగా పరిశుద్ధాలయముగా పరిశుద్ధాత్మకు ఆలయముగా నీ దేవుడి యొక్క కన్నులుగా ఉండాలి, నీ దేవుడి యొక్క స్వరముగా ఉండాలి, నీ దేవుడి యొక్క ఆలోచనగా నీ ఆలోచన ఉండాలి. విలాప వాక్యంలో సెలవిచ్చినట్టుగా అయా అన్యులు మమ్మల్ని వారి వశం చేసుకున్నారు, మా గృహాలను లాగి వేసుకున్నారు. ఇదిగో ఎట్లా అంటే దావుడికి దాసులను చేస్తున్నాడు, వ్యభిచారానికి దాసులంగా చేసినందుకు అయ్యో మా తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు, మా తండ్రి తప్పించుకోవాలా తాగకూడదు అనుకుంటేనే ఆ తాగుడు కొట్టుకు వెళ్ళిపోతున్నాడు, తాగుతున్నాడు అని విశ్వాసులు మొరపెడుతున్నారు. అక్కడ విలాప వాక్యాలు అంటే వేదన చెందుతున్నారంట. హల్లెలూయా. మరి మన జీవితాలలో మనం ఎలా మొరపెట్టగలగాలని? కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో అరుకులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సంఘం కోసం ప్రార్థన చేయాలి, స్థలం కోసం ప్రార్థన చేయాలి, పరిచర్యలో మనం ముందరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆశక్క కొరకు రోజు ప్రార్థన చేస్తున్నారని దేవునికి మహిమ కలుగును గాక. మీ పరిచర్యలో మీ యొక్క సేవకులను ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మీ యొక్క భారాలను మేము తీసుకుంటాం కాబట్టి సాతానుడు మమ్మల్ని అటాక్ చేయాలని చూస్తుంటాడు. అలా అటాక్ చేయకూడదంటే మీకు మెలకువగలిగిన ప్రార్థన ఉండాలి. అలాగే మీ ఇంట్లో వాళ్ళ కోసం ఎంతమంది ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అవును, వాళ్ళు వెళ్తున్న రహదారులలో సాతాను పొంచి ఉన్నాడేమో. ఎందుకంటే వారికి సాతానికి ఎవరు గురించి పోరాడుతున్నాడు? వాడు నీ ఆత్మని లాగవేసుకోవాలనుకుంటున్నాడు, నీ ఆత్మ వాడి యొక్క వశంలో పెట్టుకోవాలనుకుంటున్నాడు. వాడి వశం అంటే నరకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. దేవుడి వశంలో మనం ఉండాలనేది దేవుడు కోరుకుంటే సాతాను వశంలో ఉండాలనేది సాతాను కోరుకుంటున్నాడు. కాబట్టి ఇతరుల నిమిత్తం ప్రార్థించండి, దేశం కొరకు ప్రార్థించండి, సేవకుల కొరకు ప్రార్థించండి. విజ్ఞాపన ప్రార్థన బహుబలముగా ఉండాలి. నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆరాధించు, ప్రార్థించొద్దు. నీ గురించి అసలు నువ్వు ఏం ప్రార్థించొద్దు, నీ గురించి ఇంకొకరు ప్రార్థిస్తున్నారు కదా. ఇన్నేళ్ళు నువ్వు గురించి ప్రార్థించుకున్నావు, ఏమన్నా జరిగిందా?
అయితే ఈ రోజు నుండి జరగని వాటి కొరకు ఆరాధించు, జరగాల్సిన వాటి కొరకు ఆరాధించు, జరిగిన వాటి కొరకు ఆరాధించు. అప్పుడు నువ్వు అద్భుత కార్యాలు చూస్తావు. నీ ధన సమృద్ధి కూడా విధేయతను చూపించి దేవుని యొక్క స్వరాన్ని వినడం వలన ధనం రెట్టింపు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యం రెట్టింపు అవుతుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకుందాం.